49వ డివిజన్ జ్ఞానమ్మతోట యూత్ మరియు 51వ డివిజన్లో ఆంజనేయ స్వామి గుడి సెంటర్ రమేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వామివారికి పూజలు నిర్వహించి అనంతరం ముట్టి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు నగర మహిళా అధ్యక్షురాలు రేవతి మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన జ్ఞానమ్మ తోట యూత్ మరియు రమేష్ యూత్ వారిని అభినందించింది. ఈ ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు నగరంలోని ప్రత్యేకంగా మహిళలచే ఉట్టి కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ప్రత్యేకంగా నెల్లూరు నగర ప్రజలకు ఆ విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ ఉండవు పార్వతీ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు 49వ డివిజన్ లో జ్ఞానమ్మ తోట యూత్ ఆధ్వర్యంలో వినాయకుడి పూజ చేయటం జరిగింది. మహిళలు ఉట్టి కొట్టే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే 50వ డివిజన్ లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర రమేష్ యూత్ ఆధ్వర్యంలో మహిళలు ఉట్టి కొట్టడం జరిగింది. నెల్లూరులో మహిళలతో ఉట్టి కొట్టించటం అంటూ ఈ జ్ఞానమ్మ తోట ఆంజనేయ స్వామి గుడి దగ్గర మాత్రమే జరిగింది. ఈ రోజు వరకు 5 సంవత్సరాల నుండి మాకు ఒక రాక్షస పీడ పట్టి చాలా అష్ట కష్టాలు పడ్డాం. ఈ సంవత్సరం ఆ రాక్షస పీడ జగనాసురుడు అనే రాక్షసుడి పీడ పోయింది. ఇప్పటి నుండి మంచి జరగాలని ఈ వినాయకుడిని కోరుకుంటున్నాము. మా ప్రజలందరూ కూడా ఆయన అందరి మీద అప్పులు చేసేసి వెళ్ళిపోయారు. మా చంద్రబాబు నాయుడు గారికి మనోధైర్యం కల్పించి ఈ అప్పులన్నీ తీర్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆదాయ సమకూర్చే విధంగా ఫ్యాక్టరీలు కంపెనీలు తేవాలని కోరుకుంటున్నాము. గత వారం రోజుల నుండి విజయవాడ అతలాకుతలం అయిపోయింది. అక్కడ నెల్లూరు మంత్రివర్యులు నారాయణ గారైతే ఏమి, ఆనం రామనారాయణ గారైతే ఏమి, మా ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఏమి, మా అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఏమి, నీళ్ళల్లో ఎండనక వాననక నీళ్ళల్లో తేలి ఆడితే ప్రజల దగ్గరికి వెళ్ళి అష్ట కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళు పడే బాధలని తీరుస్తూ వీళ్ళు కూడా మాత్రం బాధలు లెక్క చేయకుండా వాళ్ళకి భోజన సదుపాయాలు కలిగించడం జరిగింది. వసతి సదుపాయాలు కూడా కలిగించడం జరిగింది. తాను చేసే విధా పనిని జగన్మోహన్ రెడ్డి మా కూటమి ప్రభుత్వానికి అంటగట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆ పరిస్థితి రావడానికి కారణం వైసీపీ ప్రభుత్వమే. 5 సంవత్సరాల నుంచి ఏ విధమైన కూడా ప్రకృతి విలయాలు సంభవిస్తే హెలికాప్టర్ల నుంచి తొంగి చూసిన జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు. అదే విధంగా ఒక మహిళా నాయకురాలు అయ్యండి రోజా
వెదవ కోతలు కూస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి నీ నాయకుడికే లేదు, మరి నీకు లేదు. రోజా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ నోరు అదుపులో పెట్టుకోవాలి. గతంలో నువ్వు ఎన్ని మాట్లాడావు, మహిళల్ని కులాలు పేరెత్తావు, నన్ను రేప్ చేస్తారా అనేది కాదు, ఎలాంటి మాటలు మాట్లాడావో ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించారు. సేవ రాజకీయాలు చేయొద్దు. వైసీపీ ప్రభుత్వం అంటే మీ సేవల మీద ప్రాణాలు ఏరుకునే బ్యాచ్. మీ దుష్ట మంత్రుల వల్ల, మీ నాయకుడి వల్ల ప్రభుత్వం అధోగతి పాలైపోయి మేమందరం కూడా కష్టాలు పడుతున్నాము. ఇక నుండి అయినా కూడా ఈ పీడ విరగడయ్యి మాకు మంచి జరగాలని చెప్పి వినాయకుడిని ప్రార్థించుకుంటూ నన్ను పిలిచినందుకు 49వ డివిజన్ లో జ్ఞానమ్మ తోట యూత్ కి అభినందనలు తెలుపుకుంటున్నాను.